అందరికీ ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మన జీవితాల్లో చాలామంది మనతో పాటు ఉంటూనే మన వెనకాల చాలా బాధాకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనల్ని చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఓర్చుకోలేని తత్వం వాళ్ళలో ఉంటుంది. అయితే మనము అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ యోసేఫ్ గురించి రాయబడింది. మరి యోసేఫ్ వాళ్ళ అన్నలు తనని ఐగుప్తులోనికి బానిసగా అమ్మి వేస్తారు. ఎందుకు అంటే వారిలో ఆ ఈర్ష్య అనేది ఉంటుంది. కాబట్టి దేవుడు తనని విడిచిపెట్టాడా అండి? లేదు. ఇక్కడ మనం చదివినట్టయితే దేవుడు యోసేఫుకు తోడుగా ఉండెను అనే మాటలు రాయబడింది. అండ్ అలాగే ప్రతి విపత్తికరమైన పరిస్థితి నుండి దేవుడు యోసేపును తప్పించాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. దేవుడు తనని తప్పించాడు. అలాగే తనకి జ్ఞానమును అనుగ్రహించి ఫరో ఎదుట తనని నిలబెట్టి ఫరో ద్వారా తనని ఆ అధికారము ఇచ్చాను మొత్తము ఐగుప్తు మీద. అలాగే ఫరో ఇంటి మీద కూడా అధికారమును ఇచ్చాను. ఎవరైతే కీడు మన మీద తలుస్తారో దేవుడు దాన్ని మార్చి మన మంచికై మన మేలుకై మారుస్తారు. ఆమెన్. కాబట్టి అలాంటి వారు ఉన్నారని బాధపడకండి, భయపడకండి. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నారు. ఆయన మిమ్మల్ని ప్రతి విపత్తికరమైన పరిస్థితుల్లో నుండి తప్పిస్తారు. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.